ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి రణస్థలంలో అన్నా క్యాంటీన్కు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 60 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. పేదవాళ్ల ఆకలి తీర్చే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఈశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రోత్సాహంతో ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా జిల్లాలో ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఉంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మన ఇచ్చేల నియోజకవర్గానికి ఇచ్చిన అన్నా క్యాంటీన్ని ఈరోజు స్థల సేకరణ చేసి రణస్థలంలో 5 సెంట్ల స్థలం ఏర్పాటు చేసుకుని హైవే పక్కనే అక్కడ అన్నా క్యాంటీన్ 61 లక్షల రూపాయలు గ్రాంట్ చేసింది ప్రభుత్వం. 61 లక్షల రూపాయలతో ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ పూర్తయితే రేపు అక్టోబర్ 2 దసరా కల్లా 50 రోజుల్లో పూర్తి చేయాలని మేము కోరాం. దసరా నుంచి ప్రారంభం చేయాలనేది మా సంకల్పం. ప్రారంభం నుంచి కూడా రోజుకి 500 మందికి భోజనం సదుపాయం కలుగుతుంది. ఇక్కడ పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏదో ఒక పని మీద రణస్థలం వస్తుంటారు. ఎంఆర్ఓ ఆఫీసో, ఎండిఓ ఆఫీసో, రిజిస్టర్ ఆఫీసో, ట్రెజరీయో ఏదో ఒక పని మీద మన ప్రధాన కూడలైనటువంటి రణస్థలానికి వచ్చి మళ్ళీ ఒకవేళ పని అవ్వకపోతే సాయంకాలం వరకు ఉండి మళ్ళీ భోజనాలు చేయకుండా లేదా ఆకలితో ఉండి లేదా కొంతమంది భోజనం చేయాలంటే 150 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. అది లేకుండా ఇక్కడ అటువంటి వారందరికీ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే అవకాశం మనకు కలిగింది. అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ కార్యక్రమం జరిగింది.